హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలో చూపిపోతున్నాను. అందుకన్నా ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. యూట్యూబ్ ఛానల్లో వాళ్ళ ఛానల్ నేమ్ కొట్టినా కానీ నేమ్ రావట్లేదు. ఇదివరకు కూడా నేను ఫస్ట్లో యూట్యూబ్ ఛానల్ చేసినప్పుడు కూడా నాకు ఇలానే వచ్చినాయి. నేను కొన్ని సెట్టింగ్స్ చేశాను కాబట్టి నాకు ఇప్పుడు బాగానే వస్తున్నాయి. యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు నేను హై ఫ్రెండ్స్, ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మీరు యూట్యూబ్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ప్రొఫైల్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఆ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. ఆల్రెడీ మీరు జీమెయిల్ ఐడితో లాగిన్ అయినట్టు ఉంటే కొంచెం ముందుకెళ్ళి చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోని. తర్వాత స్విచ్ అకౌంట్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద నొక్కండి. తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్, ఆ ప్లస్ ఐకాన్ మీద నొక్కండి. క్లిక్ చేసిన తర్వాత మీ ఫోన్ కింద క్రియేట్ అకౌంట్ అని వస్తుంది ఫ్రెండ్స్. ఆ క్రియేట్ అకౌంట్ మీద నొక్కి ఫర్ మై పర్సనల్ యూజర్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత మీరు యూట్యూబ్కి నేమ్ ఇవ్వాలనుకుంటున్నారో ఇవ్వండి. నేను సపోజ్ దీపక్ అని ఇవ్వాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది దీంట్లో ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ జెండర్ కూడా అడుగుతుంది ఫ్రెండ్స్. ఆ జెండర్ కూడా ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత మీరు జీమెయిల్ ఐడి క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. తర్వాత మీ యూట్యూబ్ ఛానల్ జీమెయిల్ ఐడి ఎక్కడ వాడకండి ఫ్రెండ్స్. అది ఎందుకంటే ఎవరికి చెప్పొద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది సెక్యూరిటీలో ఉంచుకోవాలి. నేను జీమెయిల్ ఐడి ఈ సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసుకుంటున్నాను. మీరు క్రియేట్ చేసుకోవాలనుకుంటే క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ మీద నొక్కండి ఫ్రెండ్స్. ఇప్పుడు క్రియేట్ ఏ స్ట్రాంగ్ పాస్వర్డ్ అని వచ్చింది ఫ్రెండ్స్. మీరు ఒకవేళ ఏదన్నా పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే సపోజ్ ఇప్పుడు లెటర్స్, నెంబర్స్, క్యాపిటల్ లెటర్స్ ఇవన్నీ ఉపయోగించుకొని మీకు నచ్చిన లెటర్స్తో క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నా ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ మీద నొక్కండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మీద తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ ఇది వస్తుంది ఫ్రెండ్స్, దీపక్ అని వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మీద నొక్కండి. నొక్కిన తర్వాత ఫ్రెండ్స్ కింద కనగానే ఆ అగ్రీ వస్తుంది. ఆ అగ్రీ మీద క్లిక్ చేయండి. తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ దీపక్ అని ఛానల్ ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద నొక్కండి. నొక్కిన తర్వాత ఇలా వస్తుంది ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే క్రియేట్ ఏ ఛానల్ అని వచ్చింది ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ప్రొఫైల్ పిక్చర్ అడుగుతుంది ఫ్రెండ్స్. మీకు నచ్చిన పిక్చర్ తీసుకోవచ్చు ఫ్రమ్ గ్యాలరీ. నేను సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత నేను ఒక ఫోటో తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇది ఫోటో పెట్టుకున్నాను ఇక్కడ ఫ్రెండ్స్. తర్వాత మీరు రొటేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు సపోజ్ మీకు ఫోటో అనేది ఇలా ఉందనుకోండి ఫ్రెండ్స్. ఇలా ఉంటే మీరు దీన్ని ఇలా నొక్కితే ఇది ఫోటో రొటేట్ అవుతుంది ఫ్రెండ్స్. తర్వాత సేవ్ హ్యాజ్ ప్రొఫైల్ పిక్చర్ మీద నొక్కండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు నేమ్ అని కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ పెన్సిల్ ఐకాన్ ఉంది ఫ్రెండ్స్, దాని మీద నొక్కండి. నొక్కిన తర్వాత ఈ ఫస్ట్ మీరు ఈ నేమ్ మీద ఏదైనా ఛానల్ ఉందా అని తెలుసుకోండి ఫ్రెండ్స్. ఈ నేమ్ అనేది ఫస్ట్ మీరు సెర్చ్ బార్లో టైప్ చేయగానే మీ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ ఉండాలంటే ఫస్ట్ మీరు యూనిక్గా పెట్టుకోండి ఫ్రెండ్స్. నేమ్ అంటే ఈ నేమ్ ఎవరికి ఉండకుండా మీదే ఫస్ట్ అయి ఉండాలి ఫ్రెండ్స్. అలా ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి. నేను డైలీ వ్లాగ్స్ అని పెడతాను ఫ్రెండ్స్. డైలీ వ్లాగ్స్ అనేవి ఫీడ్ చేశారు ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ హ్యాండిల్ చూసుకోండి ఫ్రెండ్స్. హ్యాండిల్ అనేది చాలామందికి ఒకేలాగా ఉంటుంది. తర్వాత మనం ఇలా డిలీట్ చేసేసిన తర్వాత ఇక్కడ వస్తుంది ఫ్రెండ్స్ హ్యాండిల్ అని చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చింది కదా ఫ్రెండ్స్ ఐఫై. అక్కడ ఏమన్నా ఉందో అలానే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇలా ఇచ్చిన తర్వాత హ్యాండిల్ అనేది సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత క్రియేట్ ఏ ఛానల్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఛానల్ అనేది ఇలా క్రియేట్ అయిపోద్ది ఫ్రెండ్స్. తర్వాత ఫ్రెండ్స్ ఇలా వస్తుంది. మళ్ళీ ప్రొఫైల్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ వ్యూ ఛానల్ అని కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఆ వ్యూ ఛానల్ మీద క్లిక్ చేయండి.
తర్వాత ఇక్కడ ఒక పెన్సిల్ ఐకాన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ పెన్సిల్ ఐకాన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ప్రొఫైల్ బ్యాక్ సైడ్ పిక్చర్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్, లైక్ బ్యానర్. ఇక్కడ మీకు ఫోటో కనిపిస్తుంది ఫ్రెండ్స్. కెమెరా కాడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే చూస్ ఫ్రమ్ యువర్ ఫొటోస్ ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు నచ్చిన ఫోటో తీసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను సపోజ్ యూట్యూబ్ తీసుకున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చిన ఫోటో పెట్టుకొని సేవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. తర్వాత మీకు ఇక్కడ డిస్క్రిప్షన్ అన్న ఫ్రెండ్స్ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు నచ్చినది డిస్క్రిప్షన్లో ఇవ్వచ్చు ఫ్రెండ్స్. నేనైతే డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అని క్లిక్ చేస్తాను. చూడు ఎట్ట వస్తుందో. తర్వాత సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్. సేవ్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ తర్వాత ఫ్రెండ్స్ కీప్ ఆల్ మై సబ్స్క్రిప్షన్ ప్రైవసీ అని అన్నారు ఫ్రెండ్స్. ఎప్పుడు ఆల్లోనే ఉంచుకోండి. తర్వాత ఫ్రెండ్స్ మీరు యూట్యూబ్ బయటకు వచ్చేయండి ఫ్రెండ్స్. యూట్యూబ్ బయటకు వచ్చేసిన తర్వాత మీకు క్రోమ్ బ్రౌజర్ ఉంటుంది ఫ్రెండ్స్. క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళి ఇక్కడ గ్యాప్ అవ్వద్దు ఫ్రెండ్స్. studio.youtube అని కొట్టండి ఫ్రెండ్స్. youtube.com అని కొట్టంగానే ఇక్కడ కింద ఫస్ట్ కనిపిస్తుంది లింక్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఫ్రెండ్స్ మీరు ఇక్కడ డెస్క్టాప్ సైట్ అనేది ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆన్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ సెట్టింగ్స్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఈ సెట్టింగ్స్ కిందకి వచ్చి సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సెట్టింగ్స్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఛానల్ మీద నొక్కండి. సారీ ఫ్రెండ్స్, జనరల్ అని కనిపిస్తుంది ఫ్రెండ్స్, దాంతో యూజ్ లేదు. తర్వాత ఛానల్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ కంట్రీ, మీది ఏ కంట్రీ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మనది ఇండియా సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ కీవర్డ్స్ అని కనిపిస్తుంది ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేసి మీ ఛానల్ ఎలా రావాలి అనేది, సపోజ్ ఇప్పుడు నేను ఛానల్ పేరు క్లిక్ చేస్తాను ఫ్రెండ్స్. దీపక్ అని మీ ఛానల్ ఎలా యూట్యూబ్లో రావాలి ఇవన్నీ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. దీపక్ ఇలా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత మీరు దేని మీద చేస్తున్నారు ఛానల్ ఫ్రెండ్స్, ఇలా మీ ఛానల్కి సంబంధించిన కీవర్డ్స్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. తర్వాత అడ్వాన్స్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. అడ్వాన్స్ సెట్టింగ్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఇది కిడ్స్ కోసం చేస్తున్నారా లేదా దేనికోసం చేస్తున్నారా అని ఇక్కడ మధ్యలో నో సెట్ దిస్ ఛానల్ హ్యాస్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని ఉంది ఫ్రెండ్స్. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్యూచర్ ఇక్కడికి రాండి ఫ్రెండ్స్. ఈ సెట్టింగ్ని అయితే ఎనబుల్ అయ్యే ఉంటుంది, ఎనబుల్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్, దీని మీద యాక్సిస్ ఫ్యూచర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు బిజినెస్ బుల్ట్ హిస్టరీ హ్యాజ్ యూ గ్రోత్ అని ఉంది ఫ్రెండ్స్. దాని మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసింది ఫ్రెండ్స్. తర్వాత ఫ్రెండ్స్ దాని మీద క్లిక్ చేయండి. తర్వాత ఫ్రెండ్స్ సేవ్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మళ్ళీ సెట్టింగ్స్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. సెట్టింగ్స్లోకి వెళ్ళి అప్లోడ్ డిఫాల్ట్ అని ఉంది ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత యాడ్ ఏ టైటిల్ అని ఫ్రెండ్స్. ఇది డిస్క్రిప్షన్లో టైటిల్ యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయొచ్చు ఫ్రెండ్స్, లేకపోతే లేదు. అడ్వాన్స్ సెట్టింగ్లోకి మళ్ళీ వెళ్ళండి ఫ్రెండ్స్. ఇక్కడ లింక్స్ ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ యూట్యూబ్తో లింక్ ఉంచండి ఫ్రెండ్స్. తర్వాత ఫ్రెండ్స్ కేటగిరీ అని ఉంది ఫ్రెండ్స్. మీరు ఈ యూట్యూబ్ ఛానల్ దేని మీద క్రియేట్ చేస్తున్నారో దాని మీద ఆ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఆ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత మీరు ఈ యూట్యూబ్ ఏ లాంగ్వేజ్లో చేయాలనుకుంటున్నారో ఫ్రెండ్స్ ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఈ సేవ్ మీద నొక్కండి ఫ్రెండ్స్. ఇలా చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఇలా కనిపిస్తుంది ఫ్రెండ్స్, దీని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది ఫ్రెండ్స్. తర్వాత హోమ్ ట్యాబ్ అని ఉంది ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎలా సెట్టింగ్ కనిపిస్తుంది ఫ్రెండ్స్, ఇది ఎలా చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫర్ యూ అని ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ మోర్ సెట్టింగ్స్ పైన క్లిక్ చేయగానే
మీ వీడియో ఇప్పుడు సపోజ్ మీ వీడియో ఎవరైనా చూసారనుకోండి ఫ్రెండ్స్, ఆ వీడియో ఓన్లీ వీడియో చూడాలా, షార్ట్స్ చూడాలా, లైవ్ స్ట్రీమ్స్ చూడాలా, అది మీ ఇష్టం. ఇందులో మీరు ఏదన్నా ఆన్ చేసుకోవచ్చు. నేను సపోజ్ మొత్తం ఆన్ చేసుకోవాలనుకుంటున్నాను. తర్వాత మీరు ఇక్కడ ఆల్ కంటెంట్ అని ఉంది కదా ఫ్రెండ్స్, ఆల్ కంటెంట్ అంటే మీ వీడియోస్ ఆల్ చూడొచ్చు, లేకపోతే మీరు రీసెంట్గా అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నా చూడొచ్చు. తర్వాత ఫ్రెండ్స్ డౌన్లోడ్ మీద క్లిక్ చేసిన తర్వాత పబ్లిష్ మీద నొక్కండి. పబ్లిష్ మీద చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక ఇదే ఫ్రెండ్స్ మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసే విధానం. ఇలా మనం యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.